Hey guys, welcome back to Kokla's World. Wow! మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుని యొక్క తల్లిదండ్రులైనటువంటి సత్యవతి పరశురాముల మధ్య ప్రేమ ఎలా మొదలైంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి మనవడైన పరాశర మహర్షి ఒకసారి యమునా ద్వీపానికి వచ్చాడు. యమునా నది ప్రాంతమంతా రకరకాల పూల వృక్షాలతో హాయినిచ్చే పూల సువాసనలతో వివిధ ఫలభరితంగా ఉంది. పరాశరుడు యమునను దాటడానికి ఒక పడవనెక్కాడు. ఆ పడవను ఒక పడుచుపిల్ల వయ్యారంగా నడుపుతుంది. పరాశరుడు ఆమెను తదేకంగా చూస్తున్నాడు. పడవ నడుపుతున్న యువతి కూడా మరల్చి పరాశరుణ్ణే చూస్తూ ఉంది. విధి ప్రేరితంగా పరాశరుడు శ్రీ వ్యామోహితుడయ్యాడు. అయితే పడవ నడుపుతున్న పడుచుపిల్ల వళ్ళంతా పొలుసులతో చేపల వాసన కొడుతూ ఉంది. పరాశరుడు ఆ పడుచు వివరాల్ని తెలుసుకోదలిచాడు. ఆమె దాసరాజు కూతురు పుణ్యార్థంగా యాత్రికుల్ని యమునా నది దాటించటం ఆమె పని. పరాశరుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. జ్ఞానదృష్టితో ఆమె జన్మరహస్యం తెలుసుకున్నాడు. దేవేంద్రమిత్రుడైన ఉపరిచర వసువుకు బ్రహ్మశాపంతో చాప రూపంలో ఉన్న అత్రిక అనే అప్సరస కాంతకు పుట్టిందని తెలుసుకున్నాడు. దాసరాజుకి పెంపుడు బిడ్డని తెలుసుకున్నాడు. నీ పేరేమిటి అని అడిగాడు పరాశరుడు. నన్ను మత్స్యగ్రంథి అని పిలుస్తారు అంది. అదేం పేరు? నా వల్లు చేపల వాసన వస్తుంది అందుకని. నేను నీ చేపల వాసన పోగొడతాను. నిజంగా నా స్వామి అని మత్స్యగ్రంథి ఆశ్చర్యపోయింది. పరాశరుడు మంత్రజలాన్ని ఆమె వంటి మీద చల్లాడు. చేపల వాసన మాయమై సుగంధ పరిమళ వాసనలు ఆమె శరీరం నుండి వస్తున్నాయి. వికారమైన దేహమంతా సర్వసుందరమయంగా మారిపోయింది. ఈనాటి నుండి నీవు మత్స్యగ్రంథివి కాదు, యోజన గంధివి. నీ శరీర సువాసనలు యోజన దూరం వరకు గుబాలిస్తాయి అని అన్నాడు. పరవశించిపోయిందా యువతి. స్వామి మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగింది. అప్పుడు పరాశరుడు, నేను వశిష్ఠ మహర్షి మనుమణ్ణి, పరాశరుణ్ణి. నీవు కారణ జన్మురాలవు. నా వల్ల నీకు వేదాచార్యుడైన నారాయణుడు పుడతాడు. ఇది విధి సంకల్పం. అదెలా సాధ్యం మహర్షి? నేను కన్యను. ఎంతటి విధి సంకల్పమైనా నేను అపవిత్రురాలనైపోతాను కదా. నా తపోబలం వల్ల నీ కన్యాతనం కలంకితం కాదు. పుడుతూనే మాటలు నేర్చి ఆత్మజ్ఞాని అయి అవసర సమయాలలో నిన్ను ఆదుకునే పుత్రుడు నీకు కలుగుతాడు. సరే మహర్షి, మీ ఆజ్ఞను నేను అంగీకరిస్తున్నాను. కానీ పట్టపగులు 10 తిరిగే చోటు కదా ఇది అని అమాయకంగా అంది యోజనగంధి. పరాశరుడు తలెత్తి ఆకాశం వంక చూచాడు. అంతే, పట్టపగలు చీకటిగా మారిపోయింది. పరాశర సంగమంలో ఆమె సుపుత్రుణ్ణి కన్నది. ఇసుక ద్వీపం మీద పుట్టడం చేతనో నల్లగా ఉండటం వల్లనో కానీ పుట్టిన కుమారునికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టారు. ఈ కృష్ణద్వైపాయనుడే గుట్టలు గుట్టలుగా అసంఖ్యాకంగా పడి ఉన్న వేదాలను 4 భాగాలుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పేర్లు పెట్టాడు. అష్టాదశ మహాపురాణాలను రచించింది ఈయనే. ప్రతి పదానికి 3 అర్థాలున్న వేదాలను తెలుసుకొని ఆచరించడం కష్టమని భావించి 4 వేదాలకు 564 సూత్రాలను రచించి బ్రహ్మసూత్రాలు అని పేరు పెట్టాడు. వేదాలను వ్యాసం చేయడం వల్ల కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడయ్యాడు. అలౌకికుడైన వేదవ్యాసుడు తండ్రి వద్ద నుండి జింక చర్మాన్ని, యోగదండ కమండలాలను తీసుకొని తల్లి అయిన యోజనగంధికి నమస్కరించి, తల్లి, తపోధనార్థం వెళ్తున్నాను. నీవు ఎప్పుడు నన్ను స్మరిస్తే అప్పుడు వచ్చి నీకు కనబడుతుంటాను అని చెప్పి అడవికి వెళ్ళిపోయాడు. వ్యాస మహర్షికి జన్మనిచ్చిన ఈ యోజనగంధియే సత్యవతిగా నామాంతరం చెందింది. భగవత్ కార్యం పూర్తయింది కాబట్టి పరాశరుడు సత్యవతి కన్యత్వం చెడిపోకుండా వరమిచ్చి తపోవనానికి వెళ్ళిపోయాడు. ఈ కృష్ణద్వైపాయనుడు నారాయణ ప్రేరితుడై నారాయణాంశతో వేదాచార్యుడైన పరాశర మహర్షికి కారణజన్ముడిగా జన్మించాడు. నారాయణ స్వరూపుడైన ఈ కృష్ణద్వైపాయనుడే ఈ మహాభారత కథను సంస్కృతంలో జయం అనే పేరుతో రచించాడు.